భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 40 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న స్కార్పియో కారు, 2 బైకులు, 3 సెల్ ఫోన్లు సీజ్ చేసి 3 నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సోమిరెడ్డి. ఒడిశాకు చెందిన బినోయ్ సర్కార్తో పాటు రవి కిరణ్ భరత్ను అదుపులోకి తీసుకున్నారు. శశాంక్ ధనరాజ్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా పాల్వంచ వద్ద పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. అందరూ వస్తారు. ఒక నిమిషం ఉన్నాను సార్. దీంట్లో ఇద్దరు ఉన్నాం, ఎలక్ట్రానిక్ కూడా ఉంది. స్టేషన్ కూడా ఉంది పైన బోర్డు. అప్పుడు తిన్నావు దీన్ని కొట్టరాను. మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మా డైరెక్టర్ అండ్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అండ్ ఎస్హెచ్ఓస్ అందరూ కూడా ఉమ్మడిగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఇక్కడ ఖమ్మం డివిజన్లో అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ టీమ్ సిఎస్ శ్రీనివాస్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అండ్ వారి కానిస్టేబుల్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నప్పుడు మధ్యాహ్నం 12:30 గంటల టైంలో పాల్వంచలోని రంగాపూర్ దగ్గర భారత్ బెంజ్ సర్వీస్ సెంటర్కి ఆపోజిట్లో ఉన్నటువంటి హనుమాన్ ఏదైతే కాటా వే బ్రిడ్జ్ ఉంది కదా, ఆ వే బ్రిడ్జ్ దగ్గర అనుమానాస్పదంగా ఒక వెహికల్ రావడం, ఆ వెహికల్ స్కార్పియో వెహికల్, మహీంద్రా స్కార్పియో వెహికల్ని ఆఫ్ చేయడం జరిగింది. ఆ మహీంద్రా స్కార్పియో వెహికల్లో ఒక పర్సన్ డ్రైవ్ చేస్తూ వస్తుండు. అతను ప్రశ్నించినప్పుడు అనుమానంగా కనిపించడంతో వెహికల్ చెక్ చేయడం జరిగింది. ఆ వెహికల్లో గాంజా లాంటి పదార్థాన్ని మా వాళ్ళు చూడటం జరిగింది. దాన్ని చూస్తే 27 కేజీల గాంజా దొరికింది. ఆ యొక్క వెహికల్ నెంబర్ వచ్చేసి AP09AU6083. ఈ వెహికల్లో 27 కేజీల స్పాట్లు అక్కడే మా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ వెహికల్ని ఆ వ్యక్తి పేరు బినియా సర్కార్, సనా బాపి సర్కార్, మల్కాన్గిరి విలేజ్, మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ మల్కాన్గిరి విలేజ్. ఇతను ఒరిస్సాకు చెందిన వ్యక్తిగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఆ తర్వాత మళ్ళీ ఈ కేసు రాస్తున్న క్రమంలో మళ్ళీ 1:30 టైంలో ఇంకొక 2 బైక్స్ కూడా రావడం జరిగింది. ఆ 2 బైక్స్ కూడా ముల్కలపల్లి విలేజ్ సంబంధించిన వ్యక్తులు. ఈ ఒక్కొక్క బైక్ మీద ఇద్దరు ఉన్నారు. మా వాళ్ళు ఆఫ్ చేయడంతో వెనకొన్న వాళ్ళు దిగి పరారు కావడంతో అనుమానం వచ్చి మిగతా వాళ్ళు పట్టుకోవడంతో వాళ్ళ దగ్గర ఒక వెహికల్ 6.8 కేజీల గాంజాయి, ఇంకొక వెహికల్ 6.2 కేజీల గాంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 4 వ్యక్తులలో ఒక వ్యక్తి భద్రాచలం వ్యక్తి, ఇంకొక అతను ముల్కలపల్లి వ్యక్తి దొరకడం జరిగింది. పారిపోయిన 2 ముల్కలపల్లి వాళ్ళు. వాళ్ళ యొక్క పేర్లు డీటెయిల్స్, ఒక వెహికల్ హీరో స్ప్లెండర్ TS28C7989 వెహికల్. దీంట్లో దొరికిన వ్యక్తి నూపా రవికిరణ్, సన్ ఆఫ్ భాస్కర్, ఇతను కూడా ముల్కలపల్లి గ్రామం. అదేవిధంగా తాళ్ళ ధనరాజు అండ్ సన్ ఆఫ్ చెన్న రాఘవులు, ఇతను కూడా ముల్కలపల్లి, కానీ ఇతను అబ్స్కాండింగ్ అయ్యిండు. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇతను పట్టుకోవడం జరుగుతుంది. రెండో వెహికల్ హీరో గ్లామరు, అది TS07EQ3279 వెహికల్. ఇందులో వేల్పుల భరత్, సన్ ఆఫ్ సుందర్రావు, ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని జగదీష్ కాలనీ, భద్రాచలం విలేజ్. పారిపోయిన వ్యక్తి గడ్డం శశాంక్, సన్ ఆఫ్ భాస్కర్, ముల్కలపల్లి. వీళ్ళతో పాటు దాదాపు 3 మొబైల్స్ బైకుల వాళ్ళ దగ్గర, ఒక మొబైల్ ఒడిశా పర్సన్ నుంచి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం 27 కేజీలు స్కార్పియో వెహికల్ నుంచి, అదేవిధంగా ఈ బైకుల నుంచి 13 కిలోలు, అంటే మొత్తం 40 కిలోల డ్రై గాంజాని ఈ రోజు మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో పాల్గొన్న వాళ్ళు సిఎస్ శ్రీనివాస్, ప్రెజెంట్ హీఈస్ వర్కింగ్ ఇన్స్పెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ఖమ్మం డివిజన్. అతను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ప్రమోషన్ కూడా వచ్చింది. అండ్ అదేవిధంగా అతనితో పాటు ఉన్న వాళ్ళు ఖలీల్ అహ్మద్, హెడ్ కానిస్టేబుల్, తిరుపతి, ఉపేందర్ అండ్
ప్రసన్న, రాజు, వీరబాబు అండ్ రమేష్ ఈ కానిస్టేబుల్ అందరూ కూడా ఈ రైడ్లో పాల్గొన్నారు. ఇంకా మేము విచారించాలి ఇప్పుడే కదా, ఇంతమంది కేసులు ఏమైనా ఉన్నాయా లేవో చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు తెలిసిన వరకు ఇతని మీద కేసు ఏం లేదు. ఎవరైతే డోపంలో మాకు ఏంటంటే ఒక వెబ్సైట్ ఉంటుంది మాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆ డోపంలో ఎంటర్ చేసినప్పుడు ఇంకెక్కడైనా వేరే స్టేట్లో కానీ ఎక్కడైనా కేసు ఉంటే కూడా తెలుస్తుంది.